అందరికీ నమస్కారం. మేము ధర్మపురి క్షేత్రం టెంపుల్లో ఉన్నాం. ఇది హైదరాబాద్ మదీనాగూడ దీప్తి శ్రీనగర్ కాలనీలో ఉంది. ఈ ధర్మపురి క్షేత్రం టెంపుల్ విశిష్టత ఏమిటంటే ఇక్కడ అన్ని దేవీ దేవతల టెంపుల్లన్నీ ఒకే చోట ఉన్నాయి. మనకు మొదటిగా పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది. మనం మొదటిగా వినాయకుడిని దర్శనం చేసుకుందాం. తర్వాత పక్కనే ఉన్న శ్రీ దుర్గా మల్లికార్జున స్వామివారిని దర్శించుకుందాం. తర్వాత శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుందాం. ఈ ఆధ్యాత్మిక క్షేత్రం మియాపూర్ పరిసర ప్రాంతాల్లో కొలువుదీరి ఉన్న శ్రీ ధర్మపురి క్షేత్రం. శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని దర్శించుకుందాం. ఇక్కడ శివుడు విగ్రహం కనిపిస్తుంది. పైన సూర్యమూర్తి, లోపల నవగ్రహాల మండపంని దర్శించుకుందాం. మనం లోపలికి ప్రవేశించిన తర్వాత శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారుని దర్శించుకుందాం. మనకి ఈ అమ్మవారు స్వర్ణాకర్షణ అలంకారంతో మనకి దర్శనమిస్తారు. దసరా నవరాత్రులు, కార్తీక మాసం, మాఘమాసం, ధనుర్మాసంలో చాలా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ వారాహిదేవి అమ్మవారిని నమస్కరించుకొని ఈ ఆలయం యొక్క గోపురం ఇత్తడి రేకుతో తాపడం చేయబడి ఉంటుంది. అమ్మవారు ఒక చెట్టు కింద స్వయంభూగా వెలిశారని చెప్తూ ఉంటారండి. ఒక చెట్టు కింద పెద్ద నాగేంద్ర స్వామి కనిపిస్తారు. ఏదైనా కోరికలు కోరుకొని ఈ చెట్టుకి ముడుపులు కడతారు. అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఈ చెట్టు కింద నాగదేవతల ప్రతిమలు కనిపిస్తాయి. ముందుకు వెళ్తే గోవిందరాజస్వామి ఆలయం కనిపిస్తుంది. మన మందిరానికి వెళ్ళే మార్గంలో కుడివైపున నాట్య గణపతి మనం దర్శించుకోవచ్చు. లోన్ ప్రవేశించిన తర్వాత ఈ మందిరం అంతా కూడా నిశ్శబ్దమైన వాతావరణంలో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. సాధకులు అంటే ధ్యానం చేసేవారు. బాలాజీ మహాయోగిరాజు వారి యొక్క బాల్యం మరియు చిత్రపటాలని చూడవచ్చు. తర్వాత అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. మన చేతులతోని ఒక చెంబుడు నీళ్ళు అభిషేకం చేసుకోవచ్చు. ధ్యాన మందిరం నుండి బయటికి వచ్చిన తర్వాత ఒక పెద్ద యాగశాల కనిపిస్తుంది. ఇక్కడ నాంపల్లి బాబా మందిరం కనిపిస్తుంది. తర్వాత సాయిబాబా మందిరాన్ని దర్శించుకుందాం. ఇక్కడ శ్రీ పంచముఖ వేద గాయత్రి దేవి ఆలయం కనిపిస్తుంది. తర్వాత శ్రీ 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 శ్రీరామ విశ్వాంబర స్వామి ఆలయం కనిపిస్తుంది. ఇలా ముందుకు వెళ్ళే కొలది శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ పక్కనే సరస్వతీదేవి అమ్మవారు వీణాధారిని మనకి దర్శనమిస్తారు. పక్కనే ఆది శంకరాచార్యుల వారు కనిపిస్తారు. అక్కడ నుండి బయటికి వచ్చిన తర్వాత వేణుగోపాల స్వామి ఆలయం కనిపిస్తుంది. అక్కడ ఉండే చిన్న చిన్న ఉప ఆలయాలు కనిపిస్తాయి. అక్కడే ఉండే వేదవ్యాస మహర్షి యొక్క మందిరం కనిపిస్తుంది. ఇలా బయటికి వచ్చిన తర్వాత ఈ మెట్లు మార్గం ద్వారా మనం పైకి వెళ్తూ ఉంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కనిపిస్తారు. ఆలయంలోని భక్తులకు ఆధ్యాత్మిక శాంతి, ధర్మ పరిరక్షణకు మార్గాన్ని చూపిస్తుంది. ధర్మాన్ని పాటించడానికి, ఆత్మశుద్ధికి ఇది ఉత్తమ స్థలంగా నిలిచింది. ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయం ముందు పెద్ద ధ్వజస్తంభం మరియు గరుడ ఆల్వార్ వారు ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారు కూడా శాలిగ్రామ రూపంలో ఇక్కడ స్వయంభూగా వెలిశారని చెబుతూ ఉంటారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఆలయంలోనికి ప్రవేశించిన తర్వాత మనకు అష్టభైరవ సమేత శివాలయాన్ని దర్శించుకుందాం. ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించారు. స్ఫటికాకారంలో ఉన్న ఆత్మలింగానికి ప్రతి సోమవారం కాశీ నుండి తెచ్చిన గంగాజలంతో అభిషేకం చేస్తారు. ఆలయంలోని ఆశ్రమ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత మనకు ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలగడంలో ఎటువంటి సందేహం లేదండి. ఆశ్రమ ప్రాంగణంలో పెద్ద గోశాల కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది. ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.